వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక కొత్త సిరీస్ని అయితే ప్లాన్ చేసినాం. దాని గురించి చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో గురించి చెప్పే ముందు అయితే ముందుగా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళందరికైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా అలానే ఈరోజు నాగుల పంచమి కదా ఫ్రెండ్స్, అందరికైతే నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసారా? పోసే ఉంటారులే ఫ్రెండ్స్. అందరికీ ఆ నాగమ్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆ అమ్మవారు మంచి అనుగ్రహం ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతిసారి కొత్త సిరీస్ స్టార్ట్ చేసే ముందు మీతో చెప్దామని అనుకుంటా, అస్సలు వీలు కాదు ఫ్రెండ్స్. అందుకే ఈసారి అట్లా కాకుండా మీతోటి ముందే కొత్త సిరీస్ గురించి చెప్పి ఆ తర్వాత వీడియో చేద్దామని అయితే నేను గట్టిగా అనుకున్నా. అందుకోసమే ఇక స్పెషల్గా అయితే ఈ వీడియోను చేస్తున్నా. ఈ విషయం వీడియోలోనే చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు నేను వీడియోలో చెప్తలేను అంటే, కొంతమంది అయితే ఇంట్రడక్షనే కదా అనేసి స్కిప్ చేసి చూస్తారు. అట్లా చేయడం వల్ల వీడియో పైన అయితే మస్తు ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసమే ఈ కొత్త సిరీస్ గురించి చెప్పడానికి సపరేట్గా వీడియో చేస్తున్నా. మీతోటైతే ఇంకో విషయం కూడా చెప్పాలి ఫ్రెండ్స్. అదేంటంటే, మన వీడియోలో టైమింగ్ అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పేస్తా. ఎవ్రీడే మార్నింగ్ 10కి అయితే వీడియో వస్తుంది. ఒకవేళ 10కి రాకపోతే మాత్రం ఈవినింగ్ 5 to 7 మధ్యలో మన వీడియో అనేది వస్తుంది. ఇప్పటి నుంచి నేను చెప్పిన టైమింగ్లోనే వీడియో వస్తుంది. ఒకవేళ వీడియో చెప్పిన టైంలో రాకపోతే మాత్రం ఆ రోజు వీడియో రాదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10కే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త సిరీస్ గురించి మాట్లాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, మా వాళ్ళందరితో కలిసి కొత్త సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందామా? చలో రాజావా, మా అందరికంటే నీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ కొత్త సిరీస్ గురించి నువ్వు మాట్లాడితేనే మంచిగా ఉంటుంది. చెప్తావా మరి? చెప్తానే మల్లిక, చెప్తా. సరే రాజావా, చెప్పే ముందైతే మన క్యారెక్టర్స్ని మళ్ళొకసారి అలాగ చెప్పు. అత్తనే బిడ్డ, అందరికి చెప్తావు. అసలు ఈ సిరీస్ లో క్యారెక్టర్లు అయితే మారుతాయి, ఇక పేర్లు అయితే అత్తనే ఉంటాయి. ఇగో ఈడ కూర్చున్న దాని పేరు కాంతం. ఇదే నా వయ్యారి టింగారి కోడలు. ఇక నా ముంగటున్నది తెలుసు కదా మల్లిక, నా కాంతం వల్ల కోడలు అంటే నాకు మనవరాలు అవుతుంది. ఇక అటు అవతల బాదు పిల్లక జుట్టేసుకొని కూర్చున్నదేమో కాంతం వల్ల బిడ్డ అన్నట్టు. ఆనమ్మా, అందరి పేర్లు చెప్పినావు కానీ నా పేరు చెప్పలేదు. అయ్యో చెప్పలేదానే, చెప్తావు. ఇగో నా మనవరాలి పేరైతే పల్లవి. అందరు దాన్ని పల్లవి అనే విలువది, చెప్పింది పల్లవి. సరే నానమ్మా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారో అర్థమైంది కదా. రాజా వాళ్ళ కోడలు కాంతం, కాంతం వాళ్ళ కోడలు నేను, నా వెనకాల కూర్చున్న పల్లవి మాత్రం కాంతం వాళ్ళ బిడ్డ. మేమైతే ఇక మెయిన్ క్యారెక్టర్స్ అన్నట్టు. అందుకే ఇక ఈ వీడియోని అయితే స్పెషల్గా చెప్తున్నా. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వీడియో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సిరీస్లో నాకు రాజావ అమ్మమ్మ అవుతుంది కదా. అమ్మమ్మ, ఏంటిది బిడ్డ? అసలు ఈ కొత్త సిరీస్ దేని గురించో చెప్తావా అమ్మమ్మ? చెప్తానా మల్లిక, చెప్తా. అసలు ఈ సిరీస్ లో నేను అత్తను కదా. ఇక మన పాతకాలంలో 90s అత్తలు ఎత్తుండేటోళ్ళని ఈ సిరీస్ లో అయితే చూపెట్టబోతానా. అంటే ఇలా పాతకాలం అత్తలు ఎట్లున్నారో చూపిద్దాం అనుకుంటాను, అంతేనా? అంతేనే. ఇక పాతకాలంలో అత్తలతోని కోడలు ఎంత కోసపడ్డరు, ఇక ఏమేం కట్టబడ్డరు, అత్తలు ఆ కోడలను ఎంత మంచిగా చూసుకున్నారు అనేది ఇక ఈ సిరీస్ అయితే ఇక చెబుతా. సరే అమ్మమ్మ. అత్తమ్మ, నువ్వు ఈ కొత్త సిరీస్ గురించి ఏమైనా చెప్తావా? చెప్తానే మల్లిక, చెప్తా. ఇక మా అత్త నన్ను ఎట్లా చూసుకుంటది, నేను నా కోడల్ని ఎట్లా చూసుకుంటా అనేది మెయిన్ గా మీకైతే చూపించాలనుకుంటున్నా. అంటే ఇక అప్పటి జనరేషన్ అత్తలకు ఇప్పటి జనరేషన్ అత్తలకు ఎంత మార్పు వచ్చింది అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాం. అంటే అత్తమ్మ 90s to 20 మధ్యలో అత్త కోడలు ఎట్లా చేంజ్ అయ్యారు, దాని గురించి కదా మీరు ఈ కొత్త సిరీస్ లో చెప్దాం అనుకుంటున్నారు. అవునే, మంచిగా చెప్పినావు. 90s to 20 ఈ మధ్య కాలంలో అత్త కోడళ్ళ మధ్యలో ఏ మార్పులు జరిగినాయి అనేది నేను ఈ వీడియోలో ఈ కొత్త సిరీస్ లో చూపిస్తా. సరే, మంచిది అత్తమ్మ. పల్లవి, నువ్వేమన్నా మాట్లాడతావా ఈ కొత్త సిరీస్ గురించి? మాట్లాడతావా అదినా? ఎందుకు మాట్లాడా? ఫ్రెండ్స్, ఇంతకుముందు సిరీస్లను ఎట్లా ఆదరించారో ఈ కొత్త సిరీస్ను కూడా అలానే ఆదరిస్తూ మంచిగా సక్సెస్ చేయాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సక్సెస్ చేస్తారు కదా ఫ్రెండ్స్, 100% చేస్తారు పల్లవి. అవునా వదినా? అవును పల్లవి, మనం రెగ్యులర్గా వీడియోలు వేసినాం అనుకో మన సిరీస్ని వాళ్ళు అంత సక్సెస్ చేస్తారు. సరే వదినా, రెగ్యులర్గా అయితే వీడియోలు వేద్దాం మరి. సరేరా, వేద్దాం. సరే వదినా, అసలు ఈ కొత్త సిరీస్ పేరేంటో చెప్తలేవు కదా? అదా, చెప్తారా పల్లవి? నేను చెప్పుడు కన్నా మీ నాన్నమ్మ చెప్తేనే మంచిగా ఉంటది. అబ్బా, ఎవరైతే నువ్వు చెప్తే ఏమైతుంది, నువ్వే చెప్పు. అద్దమ్మమ్మ, నువ్వే చెప్పు. ఎందుకంటే ఈ సిరీస్ కి మెయిన్ క్యారెక్టర్ నువ్వే కదా, నువ్వు చెప్తేనే మంచిగా ఉంటది. అబ్బా, అట్లంటావానే?
సరే పట్టు నేనే చెప్తా. ఇక ఈ సిరీస్ పేరేంటిదంటే 90s అత్త కోడళ్ళు. విన్నారు కదా ఫ్రెండ్స్, సిరీస్ పేరు వచ్చేసి అయితే 90s అత్తకోడలు. అబ్బా, సిరీస్ పేరు అయితే సూపర్ ఉన్నాయా మల్లిక. మరి అంత మంచిగానే ఉన్నాయి కానీ పాత సిరీస్ల సంగతి ఏంటి? అవి ఎప్పుడు ఇస్తావు? అదా అత్తమ్మ. ఫ్రెండ్స్, పాత సిరీస్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి 2-3 ఎపిసోడ్లల్లా మొత్తం ఫినిష్ చేస్తాం. ఎందుకంటే ఇక 2 సిరీస్లు వేసేసరికి అస్సలు వీలుంటలేదు, ఏ చేయాలో అర్థమే అవుతలేదు. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో 90s అత్తకోడళ్ళు సిరీస్ అనేది రన్ అవుతుంది. ఇష్టం లేని పెళ్ళి, నాముదుల పిల్లం సిరీస్ అయితే ఎండ్ అవుతాయి. ఇంకా ఏంటిదంటే 90s అత్తకోడలు సిరీస్తో పాటు ఇంకా కామెడీ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. అదో కామెడీ వీడియోలు కూడా. అవునత్తమ్మ, కామెడీ వీడియోలు కూడా. దోస్తులు, ఇక ఎప్పటికీ సిరీస్ సీరియల్ అయితే బోరు కొడతాయని ఇక మేము మధ్య మధ్యలో మంచి మంచి కామెడీ వీడియోలు తీసుకొని వస్తాం మీకోసం. అవును ఫ్రెండ్స్, 2 సిరీస్ వీడియోల తర్వాత ఒక కామెడీ వీడియో అయితే వేయాలనుకుంటున్నా. అట్లేస్తేనే మీకు కొంచెం బోరింగ్ అనిపించకుండా ఛానల్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మంచి ఉపాయం చేసినవే. వాళ్ళు అసలే కన్ఫ్యూజన్లో పడతారు. మనం ఎప్పుడు ఏ వీడియో చేస్తున్నాం అని తెలియక వాళ్ళు తలకాయ కొక్కుంటారు. మన చూసిన కామెంట్ అయితే పెట్టిర్రు. అందుకే కదా నానమ్మ, ఒక క్లారిటీ అనేది మన వాళ్ళకి ఇవ్వాలనే కదా స్పెషల్గా ఈ వీడియో అనేది చేస్తున్నాం. మంచి పని చేసినవే మల్లిక. కానీ ఈ వీడియో ఎప్పుడో వేయాల్సిందే, ఇప్పుడు పెట్టినావు. ఏం చేసుడు అమ్మమ్మ, అసలు టైమే ఉంటలేదు. ఇప్పుడైతే కొత్త సిరీస్ చేస్తున్నాం కదా, అందుకే ఇక మెయిన్గా అన్నీ చెప్దామనేసే ఈ వీడియోని చేస్తానమయ్యే. అందుకే ఇక ఏమున్నా ఇలా చెప్తున్నా. మంచి పని చేసినావు పట్టు.